ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారాలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వన జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది. ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనున్న ఈ జాతరకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు ఏపీ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య నుంచి కూడా దాదాపు 1.5 కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇప్పటికే సమ్మక్క సారాలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. నిన్న నిండు జాతర కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జంపన్న, నాగులమ్మకు ముడుపులు కట్టారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. భారీగా తరలివస్తున్న భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. జాతర ముగిసే వరకు అక్కడ అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జాతరకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతాల్ని వీలైనంత పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అటవీశాఖ కోరింది. సమ్మక్క సారాలమ్మ జాతరలో ఈసారి కొత్తగా ఆన్లైన్ మొక్కులు ప్రారంభించింది ప్రభుత్వం. ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క సారాలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తన మనవడు రియాన్షు నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సమర్పించారు సీఎం రేవంత్. ఇక తన మనవరాలి నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సమర్పించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని కల్పించినట్లు ప్రభుత్వం తెలుపుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూరిలో ఆదివాసుల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర నిన్న అర్ధరాత్రి వైభవంగా ప్రారంభమైంది. 7 కావిడిలతో నెయ్యి, పుట్టతేనె, బెల్లం, గానుగ నూనె 125 గ్రామాలు తిరిగి కాలినడకన గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలంతో ఆరాధ్య దైవం నాగోబాకు అభిషేకం నిర్వహించారు. నాగోబా నిజరూప దర్శనాన్ని కళ్లార చూసి భక్తులు తన్మయత్వం చెందారు. నాగశేషుడిని పూజించే ఈ నాగోబా జాతర గంగా జలాభిషేకంతో శ్రీకారం చుట్టుకుంది. మెస్రం వంశీయులు ఆలయ గర్భగుడిలో నవధాన్యాలు, పాలు ఉంచి ప్రత్యేక పూజలు చేయగా నవధాన్యాలు పాల కలశంపై కప్పిన తెల్లని వస్త్రం కదలటంతో నాగశేషుడు ఆశీర్వాదం లభించిందని ప్రధాన పూజలు ప్రారంభించారు నాగోబా ఆలయ మెస్రం పూజారులు. నాగోబా జాతరలో పూజ విధానాలే కాదు, ఆచార వ్యవహారాలు, నడవడిక, నియమ నిష్ఠాలు అన్నీ ప్రత్యేకమే. పూర్వీకుల్ని స్మరిస్తూ నిర్వహించే పెరసపాన్ పూజ, కొత్త కోడలను పరిచయం చేసే బేటింగ్ చాలా ప్రత్యేకంగా నిలిచాయి. ఏడాది 100 మందికి పైగా కొత్త కోడళ్లు నాగోబాకు పరిచయమయ్యారు. వారంతా గోవాడలో ప్రత్యేక పూజలు చేసి సాంప్రదాయ వాయిద్యాలతో ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. మేస్రం వంశ కొత్త కోడళ్లు సతీదేవత ఆలయంలో పూజల తర్వాత బేటింగ్, కీవాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెల్లవారుజామున 5 గంటల వరకు బేటింగ్ కార్యక్రమం కొనసాగింది. 2వ రోజు కొత్త కోడళ్ల ప్రత్యేక పూజలతో మరింత శోభాయమానంగా సాగనుంది జాతర. ఇక ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే ఆటపాటలతో అడవి తల్లి మురిసిపోతుంది. నాగోబా జాతర ఈ నెల 15 వరకు కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలు సహా ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి భక్తులు తరలికి వస్తారక్కడికి. ఈ నెల 12వ తేదీన నాగోబా దర్బార్ హాలులో అధికారుల సమక్షంలో గిరిజన దర్బారు నిర్వహిస్తారు. ఆనవాయితీ ప్రకారం అధికారులు, మంత్రులు గిరిజన దర్బారుకు హాజరవుతారు. ఈ వేదికగా ఆదివాసీల సమస్యలు పరిష్కారంపై చర్చిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రజల ఇలవేల్పు మావుల్లమ్మ తల్లి గ్రామ దేవతగా నిత్య పూజలు అందుకుంటోంది. నిలువెత్తు స్వర్ణమయంతో చూసిన కన్నులదే భాగ్యం అన్నట్లుగా దర్శనమిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులు పూజిస్తారు. మావుల్లమ్మ 60వ వార్షిక మహోత్సవాలు వైభవంగా నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. మావుల్లమ్మ వెలిసిన ప్రాంతంపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అమ్మవారు 1200 ఏళ్ల క్రితం ఇక్కడ వెలిసినట్లు చెబుతారు. 1880 సంవత్సరంలో ఇక్కడ పూరిపాక వేసి అమ్మవారికి పూజలు ప్రారంభించారు. మోటుపల్లి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవనం ప్రాంతంలో వేప, రావి చెట్టు కలిసి ఉన్న చోట మావుల్లమ్మ వెలిసారని చరిత్ర చెబుతుంది. మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసిన తల్లి కనుక మామిళ్ళమ్మగా, అనంతరం మావుల్లమ్మగా పేరు వచ్చింది. గ్రామ జాతరతో పాటు జ్యేష్ఠ మాసంలో సైతం అమ్మవారి జాతరను నిర్వహిస్తారు. తెలుగు సాంప్రదాయం, సంస్కృతి, కళలను కాపాడే విధంగా నెల రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీ మావుళ్ళమ్మ వారి జాతర మహోత్సవాలు అవన్నీ కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో
నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారు గత 60 సంవత్సరాలుగా కూడా అమ్మవారి ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించడమే కాకుండా ప్రారంభ రోజుల్లో కన్నా ప్రెస్టీజియస్గా దీన్ని తీసుకుని ఇంచుమించుగా సుమారు నెల రోజుల పాటు వరకు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ ఉత్సవాలను 60 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. మావుళ్ళమ్మకు ఏడాదంతా జాతరలు, ఉత్సవాలు, పూజలు జరుగుతూనే ఉంటాయి. 10 రోజుల పాటు దసరా ఉత్సవాలు, ఉగాది, ఆషాఢమాస పూజలు, సారెలు, వార్షిక మహోత్సవాలు ఇలా ఏడాదంతా సందడే సందడి. వార్షికోత్సవాలు 30 రోజుల పాటు కన్నుల పండుగగా జరుపుకోవటం ఇక్కడ ప్రత్యేకత. జనవరి 13న ప్రారంభమైన 60వ వార్షిక మహోత్సవాలు ఫిబ్రవరి 9 వరకు ఎంతో ఘనంగా నిర్వహించారు. మావుళ్ళమ్మ నిలువెత్తు స్వర్ణమయానికి దాతలు, భక్తులు సంకల్పించారు. సుమారు 8 ఏళ్ల నుంచి అమ్మవారిని స్వర్ణమయం చేయటానికి బంగారం సేకరిస్తున్నారు. 100 కిలోల బంగారం సేకరణ లక్ష్యం కాగా ఇంతవరకు సుమారు 70 కిలోలు సేకరించారు. అందులో సుమారు 51 కిలోల బంగారంతో అమ్మవారికి బంగారు ఆభరణాలు తయారు చేయించి అలంకరించారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులు పూజలందుకుంటున్న మావుళ్ళమ్మను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.